మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినము దేవుని వాక్యాన్ని వినే కృపను, ధన్యతను, భాగ్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి అనంత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు సోదరి సోదరులారా, మన అంశం ఆశ కలిగి ఉండాలి అనేటువంటి అంశంలో నుండి మనము సువార్త ప్రకటించు భారము, సువార్త ప్రకటించేటువంటి భారం నా మీద ఉన్నదని పౌలు చెప్పినట్టుగా మనము కొన్ని అంశాలుగా వినుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దినం కూడా పౌలు తిమోతితో ఏం చెప్పాడో ఆ సంగతుల గురించి కొంత అవగాహన మనం తెచ్చుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక పౌలు 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. వాక్యమును ప్రకటించుము, సమయమునందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు నాయన స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమున చదవబడిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు దీవించండి. అనేకులకు వినగల శివ గ్రహించే మనసు దయచేయండి. పౌలు తిమోతికి చెప్పినట్టుగా వాక్యం ప్రకటించుము, ప్రయాసపడుము చెప్పిన మాటలు మేము ధ్యానం చేస్తుండగా మీరు మాతో మాట్లాడి మా జీవితాలు సరిచేయమని, నిరాకరణకు సిద్ధపరచుమని యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్పిన మాట మనము చదువుకున్నాం. వాక్యమును ప్రకటించుము అని చెప్పాడు. వాక్యమును ప్రకటించుము. ఎప్పుడెప్పుడు ప్రకటించాలి వాక్యాన్ని? ఎవరు ప్రకటించాలి వాక్యాన్ని? ఇప్పటికీ తిమోతి పౌలు కింద నేర్చుకుంటున్నాడు. పౌలు బోధ వింటూ ఉన్నాడు, పౌలు వెంబడి వెళ్తూ ఉన్నాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు. పౌలు వెంట పరిచర్య చేసేటువంటి వాడు ఇప్పుడు బోధకుడైనాడు. ఒక సంఘానికి సేవకుడిగా పౌలు తిమోతిని ఏర్పాటు చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతోంది. శిష్యుడు బోధకుడైనాడు. అదేవిధంగా మనము కూడా శిష్యులం అయితే బోధకులము కావాలి. బోధకుడు బోధించేవాడు. మనకందరికీ ఉపాధ్యాయుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కాడి కింద మనము నేర్చుకునేవారుగా ఉండాలి. నేర్చుకున్న వాటిని బోధించేవారుగా ఉండాలి. నేర్చుకుంటాను అట్లే ఉంటా అంటే కాదు, నేర్చుకున్నవాడు బోధించాలి. కాబట్టి పౌలు తిమోతికి రాస్తూ చెబుతున్న మాటనంటే వాక్యము ప్రకటించుము అన్నాడు. అంతకంటే ముందుగా మొదటి వచనం కూడా చదువుకుందాం. ఈ మొదటి వచనంలో రాయబడిన మాట, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా అని అన్నాడు.
నేను ఆనబెట్టి చెప్పినదేమనగా అనే పదాన్ని పౌలు ఉపయోగించాడు. ఏమి చెప్తున్నాడు ఆనబెట్టి అంటే వాక్యమును ప్రకటించుము అని అన్నాడు. వాక్యము ప్రకటించమని బోధ చేశాడు పౌలు. దాదాపుగా 5 వచనాల వరకు మనకు కనిపిస్తుంది. వాక్యం ప్రకటించము, సమయమందును అసమయమందు ప్రయాసపడము అన్నాడు. సమయమందు అసమయమందు, సమయం ఉన్నప్పుడు సమయం లేనప్పుడు కూడా సమయాన్ని కల్పించుకొని ప్రయాసపడు. ప్రయాసపడ్డానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సమయాన్ని వృధా చేసుకొనకూడదు. సమయాన్ని వ్యర్థంగా వృధా చేయకూడదు. దేవుడు మనకిచ్చిన సమయం దినమునకు 24 గంటలు. విశ్రాంతి తీసుకోవడానికి కొన్ని గంటలు, తినడానికి కొన్ని నిమిషాలు, పని చేసుకోవడానికి కొన్ని గంటలు కదా, ప్రార్థన చేసుకోవడానికి కొన్ని గంటలు, వాక్యం చదువుకోవడానికి, ధ్యానం చేయడానికి కొన్ని గంటలు. దేవుడు నీకు ఎంత సమయాన్ని ఇచ్చినాడో, ఎంత సమయాన్ని దేవునికి ఉపయోగిస్తున్నావో అది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసమే సమయమందును అసమయమందును ప్రయాసపడము. ఎప్పుడు ప్రయాసపడకపోతే ఎప్పుడు ప్రయాసపడతాం? చనిపోయిన తర్వాత ప్రయాసపడదాం అనుకుంటే కనుక ఇక ఛాన్స్ లేదు. బ్రతుకుండంగానే ప్రయాసపడాలి, బ్రతుకుండంగానే ప్రకటించాలి, బ్రతుకుండంగానే బోధించేవారుగా ఉండాలి అనేది పౌలు యొక్క ఆలోచన, ఉద్దేశం. కాబట్టి సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము అని అన్నాడు. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. దేవుని దాసుడు ఖండించాలి, దేవుని దాసుడు ఉపదేశించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలని వాక్యం చెబుతుంది. ఈనాడు ఖండించిన ఇబ్బంది, గద్దించిన ఇబ్బంది, బుద్ధి చెప్పిన ఇబ్బంది. ఎందుకంటే అలాగూ జొతైనారు విశ్వాసులైన వాళ్ళు. సేవకుడు ఏమనకూడదు, గద్దించకూడదు, ఖండించకూడదు, బుద్ధి చెప్పకూడదు. అలాగూ చెప్తే కనుక ఇక చర్చికే రారు, చర్చి ముఖం చూడరు. అంతా ఎట్లుందంటే పరిస్థితి రెడ్మెంట్ లెక్క ఉందన్నమాట. కుట్టించుకునేదిలే, కొనక్కడం వేసుకోవడమే, అట్టుంది పరిస్థితి. ఈనాడు కూడా అలాంటి సేవకులు లోకములో ఉన్నారు కాబట్టి, అలాంటి బోధకులు లోకములు ఉన్నారు కాబట్టి ఈ సంఘం కాకపోతే ఇంకొక సంఘం అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. పౌలు చెప్పిన మాట ఉంది, గద్దించుము, ఖండించుము, బుద్ధి చెప్పుము, వాక్యాన్ని బోధించు, సరిచేయి, సరిదిద్దు అన్నాడు. జాగ్రత్తగా మనము ఆలోచించేవారుగా ఉండాలని నేను ప్రేమతో మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. చూడండి లేఖనాల్లో పౌలు ఏం చెప్పాడు. ఇంకా తిమోతికి చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. 4వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట చదువుకుందాం. నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము అని అన్నాడు. ఓ తిమోతి, నువ్వు ఎలాగుండాలి, సంఘములో ఎలాగుండాలని చెప్తాను విను అన్నట్టుగా పౌలు చెప్తున్నాడు తిమోతికి. నేను వచ్చు వరకు అని అన్నాడు. నేను వచ్చేంత వరకు చదువుట యందును నువ్వు చదవాలి. దేవుని దాసుడు ఏం చేయాలంటే చదవాలి, వాక్యం చదవాలి. వాక్యం చదవకుండా ఏం చెప్తాం? ప్రభు పాదాల కాడ కూర్చోకుండా ఏం చెప్తాం? ఏం బోధించగలుగుతాం? వాక్యం చెప్పన్నా లేచి అంటే ఏం చెప్పగలుగుతాం? సరుకుంటే కదా, లోపల ఉంటే కదా చెప్పేది. కూర్చోం సరిగ్గా, ఏమంటే బిజీ.
ఈనాడు బిజీ కంట్రోల్ ఎక్కువైపోయింది. ఎక్కడ చూసిన మీటింగులు, ఎక్కడ చూసిన కూడికలు, వెళ్ళడం. ప్రభుతో కూర్చునే అలవాటు లేదు, ప్రభు కాడ చదివే అలవాటు లేదు, ధ్యానించే అలవాటు లేదు. అంత కూడా రెడ్మెంట్ లెక్కనే పరిస్థితి ఆ విధంగా అయిపోయింది. తిమోతికి పౌలు చెప్పిన మాట ఏంటంటే, చదువుట యందు, అవునా, నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండు అన్నాడు. వాక్యాన్ని బోధించుట. చదివేవాడు గ్రహించగలుగుతాడు. చదవని విద్యార్థి ఎగ్జామ్లో ఎలా పాస్ అవుతాడు? చదువులేని వాడు ఎలాగూ పాస్ కాగలుగుతాడు? కాలేడు కదా. పాస్ కావాలంటే చదవాల్సిందే. వాక్యం బోధించాలంటే నేర్చుకోవాల్సిందే. సమయమందును అసమయమందును అని పౌలు చెప్పినట్టుగా వాక్యం చెబుతుంది. చదువుట యందు, హెచ్చరించుట యందు, బోధించుట యందు జాగ్రత్తగా ఉండు అని అన్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్పాడో మనకు అర్థం కావాలంటే చూడండి. 11, 12 వచనం చదువుకుందాం. 11, 12 వచనాలు చదువుదాం. ఈ సంగతుల ఆజ్ఞాపించి బోధించము. యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు అని అన్నాడు. బోధించుము అని అన్నాడు. ఏం బోధించాలి? ఈ సంగతుల ఆజ్ఞాపించి బోధించుము. యవనమును బట్టి ఎవడిని తునికరింపనీయకము, కానీ మాటల్లో జాగ్రత్త అన్నాడు. రెండవది ప్రవర్తనలో జాగ్రత్త అన్నాడు. మూడవది ప్రేమలో జాగ్రత్త అన్నాడు. నాలుగవది విశ్వాసములో జాగ్రత్త. ఐదవది పవిత్రతలో జాగ్రత్త. విశ్వాసాలకు మాదిరిగా ఉండాలి. మాదిరి లేని జీవితం, మాదిరి లేని బోధ వ్యర్థమవుతుంది అన్న సంగతి లేఖనాలు జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి. అట్లంటూ ఇలా చెప్పాడు కదా, నేను వచ్చే వరకు చదువుట ఎందు, హెచ్చరించుట ఎందు, బోధించుట ఎందు జాగ్రత్త కలిగి ఉండు తిమోతి అని చెప్పినట్టుగా వాక్యం చెబుతుంది. ఇంకా డైరెక్ట్గా 15, 16 చదువుకుందాం. 15, 16 వచనాల్లో, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తం వీటిని మనస్కరించుము అన్నాడు. వీటి ఎందే సాధకము చేసుకొనుము అన్నాడు. నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకొందువు. నీవిలాగు చేసి నీ బోధ విను వారిని నువ్వు రక్షించుకుంటావు. ఊకనే ఆత్మలు రక్షించబడవు. అవునా? ప్రయాసపడాలా, ఓర్చుకోవాలా, సహనం కలిగి ఉండాలా, ప్రేమ చూపించాలా, పవిత్రంగా జీవించాలా, పరిశుద్ధంగా జీవించాలా, మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో అందరికీ మాదిరికరంగా ఉంటే కనుక అప్పుడు నీవు కొందరినైనా రక్షించుకుంటావు అని పౌలు తిమోతికి చెప్పినట్టుగా వాక్యం చెబుతుంది. నీవిలాగు చేసి అనే పదం ఉంది అక్కడ. ఏం చేయాలా? పవిత్రంగా జీవించడం ఒకటవది. ఎలాగో జీవించాలంట బోధకుడు? పవిత్రంగా జీవించాలి. రెండవది ఆత్మవరాన్ని లక్ష్య పెట్టడం. దేవుడు నీకు ఏ ఆత్మవరం ఇచ్చినాడో, బోధించే వరమా, ప్రార్థించే వరమా, పాటలు పాడే వరమా, మందిరంలో పరిచర్య చేసే వరమా, లేకపోతే కనుక పంపించే వరమా, దాన్ని నువ్వు లక్ష్య పెట్టాలి అని దేవుని వాక్యం చెబుతుంది. వరాన్ని లక్ష్య పెట్టడం 14 వచనం మనకు కనిపిస్తుంది అన్నమాట. పెద్దలు హస్తనిక్షేపణము చేయక ప్రవచనం మూలమున
నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయొద్దు అన్నాడు. నీలో ఉన్న వరాన్ని అలక్ష్యము చేయకూడదు. ఇచ్చే వరం ఉందా? మానకూడదు. చదివే వరం ఉందా? చదవడం మానొద్దు. బోధించే వరం ఉందా? మానొద్దు. పాటలు పాడి వరం ఇచ్చినాడా దేవుడు? వాడు దాన్ని. ప్రార్థించే వరం ఇచ్చాడా దేవుడు? వాడు దాన్ని. నిర్లక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. అదే చెప్పిన మాట, నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము అన్నాడు. నీలో ఉన్న వరాన్ని అలక్ష్యము చేయకూడదు. దేవుడు నీకు ఏ వరం ఇచ్చినాడో గుర్తుంచుకొని అలక్ష్యము చేయకుండా వాటి యందు మనన చేయండి అనే మాట కనిపిస్తుంది. ఇక మూడవదిగా సరైన బోధ చేయడము మనకు కనిపిస్తుంది. సరైన బోధ చేయాలి. కల్పనా కథలు, పిట్ట కథలు ఇవి ఎక్కువ వాడకూడదు. అందరూ కల్పనా కథల వైపే తిరుగుతారు, పిట్ట కథల వైపు తిరుగుతారు. అందరూ ఉన్నది ఉన్నట్టుగానే బోధించు అని రాయబడి సరైన బోధ చేయండి. ఈనాడు సరైన బోధ లేకనే కదా ప్రపంచం మీద అబద్ధ బోధకులు బయలుదేరినారు. అవసరమైతే ఏర్పరచబడిన సైతము వారు చెదరగొడతారని ప్రభు చెప్పినాడు, పౌలు కూడా చెప్పినాడు. నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తొడలు మీ మధ్యకు వస్తాయి అని పౌలు కూడా అన్నాడు. అబద్ధ బోధ నుంచి జాగ్రత్త అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అందుకోసమే సరైన బోధ ఏందో గుర్తించి, ఎక్కడ సరైన బోధ ఉంది, ఎక్కడ ప్రభు బోధ ఉంది, ఎక్కడ అపోస్తుల సహవాసం ఉందో దాన్ని గ్రహించి మనము నడుచుకునే వారుగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ కాదు, గొర్రెల మాదిరి. ఏది సరైన సంఘం, ప్రభును సేవించే సంఘం, ప్రభును ఆరాధించే సంఘం ఏదో అది గుర్తించాల్సిందిగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆ తదుపరి రాయబడిన మాట నాలుగవదిగా విశ్వాసాన్ని కాపాడుకోవడం. బోధకుడు విశ్వాసాన్ని కాపాడుకోవడం, విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడం అని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. చూడండి 6వ అధ్యాయము మొదటి పత్రిక తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో 6వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన మాట చదువుకుందాం. 6వ అధ్యాయము 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండుము అన్నాడు. ఓ తిమోతి అంటున్నాడు. ఇప్పుడు తిమోతి అంటే పర్వాలే, పిలిచినట్టు అర్థం. ఓ తిమోతి అంటే దూరంగా ఉన్నవాడిని అలా పిలుస్తాం, అవునా? దూరంగా ఉన్నవాడిని ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అన్నాడు. ఏది దేవుడు నీకు అప్పగించినాడో దాన్ని కాపాడు, దాన్ని కాపాడు. నీకు అప్పగించిన దాన్ని కాపాడు అంటే తన కృపకు అప్పగింపబడిన విశ్వాసాన్ని కాపాడమని 4వసారి పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. మరోసారి నేను ఈ మాట చెప్తాను మీకోసమై. తనకు అప్పగింపబడిన విశ్వాసాన్ని కాపాడుకోమని పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. నీకు ఏది అప్పగించబడిందో దాన్ని కాపాడుమని చెప్పినట్టుగా వాక్యం చెబుతుంది. చూడండి, మొదటిగా నేను జ్ఞాపకం చేస్తాను మీకోసమై. మొదటి అధ్యాయము 18, 19 వచనాలు. మొదటి అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందాం. 18, 19 వచనాలు. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు అని అన్నాడు. అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేశారంట. విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడిపోయినారు. తిమోతి, జాగ్రత్త నాయన అన్నాడు. నా కుమారుడైన తిమోతి,
అని చెప్పాడు. నా కుమారుని తిమోతి అని అన్నాడు. ఇక రెండవదిగా జ్ఞాపకం చేస్తే 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగ రాయబడింది: ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉందువు అన్నాడు. ఎవరికి? క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉందువు. విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత. ఏంటంట? విశ్వాస సంబంధమైన, అవునా, విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉండు. దేవునికి మనం మంచి పరిచారకులమై ఉండాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవాలి. 11వ వచనం, 4వ అధ్యాయము 11వ వచనంలో మనం చదువుకున్నాం: ఈ సంగతుల ఆజ్ఞాపించి బోధించుము అని అన్నాడు. బోధించుము అనే పదం వ్రాయబడింది. 6:13, 6వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట: సమస్తమునకు జీవధారకుడైన దేవుని ఎదుట పొంతి పిలాతు నొద్ద ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుట అన్న మాట ఉంది. క్రీస్తు యేసు ఎదుట ధైర్యంగా ఒప్పుకున్నావు అని రాయబడింది. క్రీస్తు యేసు ఎదుట అనే పదము ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. ఆ తదుపరి వ్రాయబడిన మాట అంటే 6:16లో వ్రాయబడిన మాట మనం మెరుగుదము. 6:16లో సమీపింపరాని, ఆ పదమేనా? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక అనే మాట కనిపిస్తుంది. ఇక 6:20లో మనం చదువుకున్నాం. 6:20లో: ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండు. దూరంగా ఉండునైనా అని ఒక తండ్రిగా తిమోతికి చెప్పిన మాటలు ఇవి. అందుకనే బోధకులమైన మనము బహు జాగ్రత్తగా ఉండాలనేటువంటిది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. తిమోతి 2వ పత్రిక చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 1వ అధ్యాయము 13-14 వచనాల్లో, 1వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుకుందాం. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమల కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణము గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము అని అన్నాడు. వినండి ఈ మాటలు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమల కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణము గైకొనుము. నీవు నా వల్ల విన్న హితవాక్య ప్రమాణమును గైకొను. హితవాక్య ప్రమాణం గైకొను అని అన్నాడు. తర్వాత నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మలను కాపాడుము. మనలో ఉంచబడిన పరిశుద్ధాత్మలను కాపాడుము అనే సంగతి దేవుని వాక్యం చెబుతుంది. సహోదరులారా, ఈ సమయంలో మనం గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే, తిమోతికి పౌలు చెప్పినట్టుగా, తిమోతి వాక్యం ప్రకటించు, వాక్యాన్ని ప్రకటించు. వాక్యం ప్రకటించాలనా? అవును, వాక్యం ప్రకటించాలి. సమయమందును అసమయమందును ప్రయాసపడము అన్నాడు. వాక్యం ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రయాసపడము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో
ఉపదేశించుచు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఇది మన పని. అలా కాకుండా జోలపాట పాడే ప్రసంగాలు చేయకూడదు, బుజ్జగించే ప్రసంగాలు చేయకూడదు. ఉంటే ఉండని, పోతే పోని. మనకు దేవుడు ఏదైతే అప్పగించినాడో దాన్ని ఖండితంగా చెప్పాల్సిందే. రాజీ పడకూడదు. పాపం చేసిన వాడిని వెలివేయి అందరి ముందరిని అని అన్నాడు పౌలు. అలాంటి వాడిని సరిచేసి సరిదిద్ది కాదు, పాపం చేసి ప్రతి వాడిని వెలివేయాల్సిందే. ఎందుకంటే అలాంటి వానికి పరలోక రాజ్యం లేదు. అలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఇంకా సంఘం పాడైపోతుంది. కాబట్టి ఖండించు అన్నాడు, బుద్ధి చెప్పు అన్నాడు. ఇవి లేకుని ప్రసంగాలు చాలా కష్టం. కాబట్టి గద్దించాల్సిందే, ఖండించాల్సిందే, బుద్ధి చెప్పాల్సిందే. సరిచేయకపోతే సరిచేయబడడు. కాబట్టి వాక్యాన్ని బోధించు, ఉన్నది ఉన్నట్టుగా బోధించు. అప్పుడు నీ వాక్యం విన్న వారిని నువ్వు రక్షించుకుంటావు అని వాక్యం చెబుతుంది. కాబట్టి ఇతరులు రక్షించబడాలంటే ఉన్నది ఉన్నట్టుగా తెలియజేయాలి, సత్యాన్ని బయలుపరచాలంతే. అసత్యాన్ని కప్పెట్టాలి, సత్యాన్ని బయలుపరిచి బోధించు. అప్పుడు నీ వాక్యం విన్నవారు అనేకులు రక్షణ పొందుదురు అనే మాట మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ సంగతిని గుర్తుంచుకొని ప్రభు రాకడ కోసమై సిద్ధపడదాం. మరికొన్ని విషయాలు ప్రభు చిత్తమైతే వారిలో మనము ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్పినట్టుగా వాక్యం బోధించుము, సమయమందున అసమయమందున ప్రయాసపడము, ఖండించుము, బుద్ధి చెప్పుము, గద్దించుము అని చెప్పిన మాటలు ఈ దినమున వినే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఎంతమంది వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని, సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.